అందరికీ నమస్కారం అండి. మరణశిక్ష అమలు విషయంపై సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పరిస్థితులు మారుతున్నా ఇంకా ఉరిశిక్ష విధానమే సరైనదా? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోవటం లేదు? అంటూ ఆక్షేపించింది. కాలానుగుణంగా మారాలి గదా! ఇంకా ఉరిశిక్ష విధించటం, మరణశిక్షకి ఉరిశిక్ష ఒక్కటే మార్గమా? ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలు చేయొచ్చు కదా! అంటూ నిన్న సుప్రీంకోర్టులో మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. నిన్న జరిగిన వివరాల ప్రకారం మరణ ఉరిశిక్షని రద్దు చేయాలని, దోషులకు మరణశిక్షని ఇతర పద్ధతుల ద్వారా ఉంచాలని సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నిన్న విచారణకొచ్చింది. పిటిషనర్ ఏం వాదిస్తున్నారంటే, ఈ ఉరిశిక్ష అనేది చాలా క్రూరమైనది, అవమానీయమైనది. మరణశిక్ష వేసే సమయంలో దోషులకే ఆప్షన్ ఇవ్వాలి. ఉరిశిక్ష ద్వారా మరణశిక్ష పొందుతారా? లేకపోతే ఇంజెక్షన్ ద్వారా, ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా అనే ఆప్షన్ ఇవ్వాలంటూ పిటిషనర్ వాదించారు. అమెరికాలో 49 రాష్ట్రాల్లో కూడా ఉరిశిక్ష అనేది రద్దు చేయబడింది. ఒక రాష్ట్రంలోనే కొనసాగుతుంది. ఇది చాలా క్రూరమైనది. మనిషిని చాలా ఎక్కువ సమయం కూడా పడుతుంది. అనారోగ్యకరమైనది. మనిషిని ఉరి తీసి వేలాడేసిన తర్వాత ఆ ఉరిపోయేకు 40 నిమిషాల పాటు ఆ బాడీని అట్నే ఉంచాలి. ఇలా కాకుండా ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా గానీ, ఒక గ్యాస్ ప్రవేశపెట్టి ఆ రూమ్‌లో అతన్ని పంపించడం ద్వారా గానీ, కాల్చటం ద్వారా గానీ ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకి నిన్న ఆయన విజ్ఞప్తి చేశారు పిటిషనర్ రిషి మల్హోత్రా. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వ లాయర్ దీన్ని తిరస్కరించారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం అని, దీనికి ఒక చట్టరూపం ఉందని, భారతదేశంలో మరణశిక్షకి ఉరిశిక్ష ఒక్కటే మార్గమని మేము గతంలో అఫిడవిట్‌లో పొందుపరిచామంటూ ప్రభుత్వ తరపున లాయర్ చెప్పారు. అయితే దీనిపై జస్టిస్ స్పందిస్తూ మా కాలానికి అనుగుణంగా మారలేమా? ఎందుకు రిషి మల్హోత్రా చెప్పిన సూచనలు పాటించకూడదు అంటూ ప్రశ్నించింది. ఇది తమ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని, భారతదేశంలో ఎప్పటి నుంచి కొనసాగుతుందని అంటూ ఆ ప్రభుత్వ తరపున న్యాయవాది సమాధానం ఇచ్చారు. జడ్జికి సమాధానం చెప్పారు. అయితే ఈ నిర్ణయంపై, పిటిషనర్ తరపు నిర్ణయంపై తాము కూడా ఎటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ జడ్జి చెప్పారు. అంటే ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం కదా, దీనిపై మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్‌కి చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తరపు లాయర్ కూడా భారతదేశంలో మరణశిక్షకి ఉరిశిక్ష ఒక్కటే మార్గము అని తేల్చి చెప్పారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి దీనిపై మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే 1983లో కూడా స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లోనే ఉరిశిక్ష విధించాలని గతంలో ఒక కేసు ఉంది. అది నిన్న సుప్రీంకోర్టులో మరణశిక్ష అమలు విషయంపై అనుసరించే పద్ధతులు చాలా ఉన్నాయి కదా, ఓన్లీ ఉరిశిక్ష ఒక్కటే, ఇది క్రూరమైనది, వివిధ దేశాల్లో కూడా అసలు ఉరిశిక్ష లేదు, భారతదేశంలో ఇది అమల్లో ఉంది, మిగతా కొన్ని దేశాల్లో ఉన్నా కానీ మన భారతదేశంలో ఇది అమల్లో ఉంది, చాలా క్రూరమైనది, అవమాననీయంగా ఉంది, ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా క్షణాల్లోనే మనిషి చనిపోతాడు, ఇది కొంచెం గౌరవంగా ఉంటుంది అంటూ పిటిషనర్ వాదించారు. కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్విసభ్య ధర్మాసనం ఒకరైన మాత్రం ఇది ప్రభుత్వ నిర్ణయం అని, దీనిపై మేము ఎటువంటి నిర్ణయం ఆ ప్రభుత్వాన్ని
నిర్ణయం తీసుకోవాల్సిన ఆదేశించలేమంటూ నిన్న సుప్రీంకోర్టు చీఫ్ ఒకరు చెప్పారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.